వేరే వాళ్ళని వెళ్ళమంటావా? చూద్దాం నెక్స్ట్ జన్మ. చేసుకోండి మెల్లగా. వదిలే చేసుకుంటావులే. చెప్పునా ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది. ఇక్కడ నాది వేయించుకున్నా అంటే నేనంటే ఎంత ఇష్టం ఉంటే నా పేరు వేయించుకున్నా. చూసినా ఏమంటారు దాన్ని నిడిల్స్ తో గుచ్చితో చూసినా ఆ టైంలో నీ ఎక్స్ప్రెషన్స్ నేను లోపల నుంచి ఫీల్ అవుతున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గల్లీపోరీస్ రివ్యూస్. సో ఇంట్రోలో ఏంటి అన్నయ్య ఉన్నాడు అని అనుకుంటున్నారా? సో అన్నయ్యతో పాటు హిందూ మోడల్ వంటి ఆడది కాదు ఆడది పాయింట్కి రా ఇవన్నీ కాదు. సో జయకైతే ఎస్పెషల్లీ అన్న నచ్చిందన్న డామినేట్ చేయకు. కూర్చోండి రండి నవీనన్నతో మాట్లాడు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా రావట్లేదు, పిలుస్తుంటే వస్తున్నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది. సో స్పెషల్ గా సర్ప్రైజ్ ఏదేదో అన్నది. అన్న ఏమనుకుంటున్నావు? నాకు సర్ప్రైజ్ అన్నది కానీ నాకు అర్థమైతే ఏందో పిలిచింది ఇట్లా వచ్చిన పైకి రమ్మన్నది. నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఏదైనా అనుకుంటాం, నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎప్పుడు అనుకోలే అట్లా. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుందామని తాళి ముందడికి తీసుకొచ్చింది అనుకో, చేసుకుంటావా? లేదు చేసుకో, వీడియో ముందు చేసుకుంటావా? 6 months అక్కడ మ్యాటర్ కాదు. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టేసి ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చి మాట్లాడుకొని అంత ఇది చేసిర్రు, దానికి నేను వాల్యూ ఇవ్వాలి అంటే నేను అప్పటి చూసిన ముఖమే కదా ఇన్ని మేళ్ళు. వేరే వాళ్ళని వెళ్ళమంటావా? చూద్దాం నెక్స్ట్ జన్మ. వేరే వాళ్ళని వెళ్ళమంటే చెప్పు. నీకు ఉంది లోపల వైశ్య జన్మ అమ్మాయి వేరే అమ్మాయి అయితే ఉంటుందా? అప్పుడు అమ్మాయి కొడితే మళ్ళాదేనా? తినొద్దు, అదే ఒకటే వంటలు చేస్తే తినడానికి ఇబ్బంది అవుతుంది. మా నాన్నగారికి కూడా చెప్పాలి అర్జెంట్ గా. వంటలు అంటే వంటలే రావు, మ్యాగీ రాదు. కానీ మ్యాగీ అంటే జై అంటే మ్యాగీ అంటే అవి తప్పేవరా? మ్యాగీలో ఆమ్లెట్ వేసి చేస్తా అక్క. నిజంగా నేను ఏ రెస్టారెంట్ లో కూడా అంత మంచి మ్యాగీ తినలేదు. పెట్టిద్దాం అంటున్నావు ఫైనల్ గా? ఆఫ్ కోర్స్ బిజినెస్ అదే పెడదాం కావాలంటే ఒక బండి పెట్టి మాదాపూర్ లో. వస్తుందా ఇప్పుడు? అంతసేపటి నుండి పిలుస్తారా? అది కాళ్ళు లెగ్ ఇంకొంచెం ఏంటండి లేకండి, ఎప్పుడు ఇక్కడ పక్కనే కూర్స్తావా నువ్వు? హలో వాట్సాప్ చేసుకోండి మెల్లగా. వదిలే చేసుకుంటావులే. కింద సరే గైస్, వాల్యూ లేదా? కింద కూర్చో అంటుంది పిల్ల. అంటే వాల్యూ లేదా కింద కూర్చో? ఏంది దమ్కిలిస్తులో? తల తిరుగుతుందా? చెప్పునా ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో ఒక్కటే ఎక్కువ అన్నది. ఇందాకనే కొట్టిందిరా, అందుకని ఒకటి వచ్చింది. సో గైస్, నేను ఇది మనస్ఫూర్తిగా నేను ఒకటి నవీన్ కోసం చేసిన. యాక్చువల్ గా నీకు ఇది నచ్చదు, ఎందుకంటే నేను పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యేది ఏది కూడా నవీన్ కి నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయనతో పాటు మీకు కూడా ఒకటేసారి చూపిద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు. భయం అవుతుంది. ఏంటక్క వీడియో కాన్సెప్ట్ ఏంటంటే కూడా నేను చెప్పాను. చూపించక ముందుకే పుష్పాలు ఎందుకు? అదేదో సెంటిమెంట్ ఏదో చేస్తుంది అనిపించింది నాకైతే. దాని బిహేవియర్ అంటే ఇన్ని మనసు నుంచి ఉన్నాను కదా, బేసిక్ గా అర్థం అయిపోతుంది. సర్లే నవీన్, నువ్వు ఓకే మళ్ళీ గొడవ పట్టు. సీరియస్ రెడీ ఫర్ సర్ప్రైజ్? క్లోజ్ యువర్ ఐస్. వచ్చిందమ్మా వచ్చిందమ్మా. తీయు
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది. పచ్చబట్ట వేయించుకున్నా. అది పచ్చబట్టలాగా లేదురా, గ్రీన్ కలర్ ఉంది. అవునా మేము ఇంకే కలర్ ఉంటదిరా. నొప్పి వస్తుంది. వాళ్ళతో నీగలే అరే ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావు నువ్వు? తెలుసా ఎంత పెయిన్ వచ్చినా కూడా ఏం చేసావో నా మనసు నీదైపోయింది. ఆమె స్కిన్ మీద 2 టాటూలు, ఫస్ట్ టాటూ కూడా అలాగే ఉంది, సెకండ్ టాటూ కూడా అలాగే ఉంది చూడు. ఫస్ట్ కలర్ నువ్వు అనుకుంటున్నావు సేమ్. ఇప్పుడు పెళ్ళైనాక నేనే రాపిస్తుండే కదా. నేను రాపిస్తా ఇక్కడ బిలాంగ్స్ టు జయశ్రీ అని. కానీ అట్లా చేసుకో, చాలా పెయిన్ఫుల్ గా ఉంటది. కావాలంటే నీకు రాసుకోవాలనిపిస్తే దానికి వాళ్ళిద్దరికి ఎవరికైనా రాపిస్తే అయిపోతుంది కదా. ఆల్రెడీ ఒక్కటి పచ్చబొట్టు ఉంది. పాపం ఏడ ఉన్నాయేమో నొదుటి మీద వేసాడు. తాతయ్య చెప్పు. చూడక్క, వాళ్ళ మమ్మీ ఇక్కడ పామ అని చెప్పేసి చెప్పించుకున్నంటే మమ్మీ డాడీ అనట. తర్వాత ఇక్కడ నాది తెప్పించుకున్నంటే నేనంటే ఎంత ఇష్టం ఉంటే నా పేరు తెప్పించుకున్నా. నువ్వైతే ఓకే కదా, నీకు హ్యాపీ కదా? వెరీ మచ్ హ్యాపీ. నేను ఇంకా ప్రౌడ్ గా చెప్పుకుంటా నా ఫియాన్సీ. Show it. Where is happiness? హ్యాపీనెస్ I can't see it. ఇట్లా చూపిలే. I can't touch it. దానికి టైం ఉంటుంది, ఆ టైంలో చూపిస్తా హ్యాపీనెస్. డ్రెస్ అట్లా పైకి మళ్ళా అంత నొప్పి అవుతుందంట. ఉంటుంది నాన్న. ఆ సూదితో ఇట్టు కూర్చుంది. అమ్మా ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలో ఊరించే కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్క చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ బాధ అనిపిస్తుంది అది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటే అది వేయించినప్పుడు అనేది. ఎవరు పోయేది దాంతో పాటు? నేను ఆ వీడియో కూడా పట్టినాం. ఆ వీడియో కూడా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఇదైతే అదైతే మాకు తెలియదు, సర్ప్రైజ్ వీడియో. మీ మమ్మీ చూసిందనుకో నేర్చుకుంటారా మీ డాడీ కూడా? ఆల్రెడీ నేను చేసుకుంటున్నా కదా, ఇంకేంది వాళ్ళు వేసుకున్నాడు. కానీ చాలా హర్టింగ్ ఉంది. ఎందుకు అంటే అంత పెద్ద సర్ప్రైజ్ ఎంత నార్మల్ గా తీసుకుంటే లోపల అంటే నీకు కూడా వేపిస్తా. నేను ఒక్కదాన్నే కాదు, సెకండరీ అది. ఇక్కడ వేపిస్తా మంచిగా. అక్కడ ఆయనకి ఒక్కళ్ళే ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. అంతమంది రాపియాలంటే అది సరిపోదా సాపి? నిజంగా చెప్తున్నా, అది కూడా నేను వీడియో తీస్తా. ఇగో ఇక్కడ నేను నా పేరు వేయించుకుంటా కంఠం దగ్గర. అక్క అక్కడ ఎందుకు అక్క మళ్ళా పెళ్లి కాలేదు ఇవి కాలేదు అనుకుని అమ్మాయిలు పడతారు ఆయనకి. సో చేతి మీదే ఇవ్వాలి. అక్కడ కాదు, ఇక్కడ ఇగో ఇక్కడ కనిపించాలి అమ్మా. నువ్వు ఒక నువ్వే చెప్పు. అంటే చాలా ఫీల్ అవుతున్నా. నువ్వు హ్యాపీ కదా నవీన్? చాలా హ్యాపీ అక్క. మరి చెప్పు. తిట్టుతున్నాను అసలు నాకు నొప్పి ఉందని చెప్పి నువ్వు హట్ అవుతున్నావు కదా. నొప్పి ఉందని కాదు, నొప్పి ఉందని కూడా హర్ట్ అవుతలేదు. వాడు కూర్చుతాడు చూసినావు, ఏమంటారు దాన్ని, నిడిల్స్ తో కూర్చుతాడు చూసినావు. ఆ టైంలో నీ ఎక్స్ప్రెషన్స్ నేను లోపటి నుంచి ఫీల్ అవుతున్నా. అందుకే నువ్వు అట్లా ఫీల్ అవుతావని నేను స్కెచ్ తో రాసుకున్నా. నాకు ఇట్లాంటివి చేస్తుందని నేను ఓవర్ గా ఎక్స్ప్రెస్ కాలేదు, నార్మల్ గానే ఎక్స్ప్రెస్ అంత లేదు అసలు. జయ చేయి మీద అది రియల్ లాగానే ఉంది. ఆనే నీకు తెలుసా, కిందిది పైన సేమ్ ఉంది. లేదు నేను ఎందుకంటే యాక్చువల్ గా నేను వేయించుకుందాం అనుకున్నా గైస్. కాకపోతే వేయించుకునేటప్పుడు నాకు ఈ ఫీలింగ్ లోపల నుంచి తనకొస్తా అన్నాడు కదా, ఆ ఫీలింగ్ భరించలేక. కానీ దానికి ఈవెన్ చిన్న దెబ్బ తాకినా కూడా నాకు చాలా ఇట్లా హర్టింగ్ ఉంటుంది అక్క. సరే ఆయన నువ్వు వేసుకోకపోయినా ఆయనకు మాత్రం నేర్పి జయ మా లవర్ అనుకో, లేకపోతే మా వైఫ్ అనుకో. మళ్ళా పిల్లలు సఖ్య నేర్పించుకుంటా, ఇంకెందుకు సఖ్య సఖ్యవరు. నువ్వు నా దోస్త్ హై, నువ్వు నా ఆస్తి హై. సఖ్య అంటే ఇంకొక నువ్వే నా సఖ్య అంటాడేమో. లేదా వీళ్ళిద్దరు పేర్లు ఇక్కడిక్కడ నేను ఇక్కడ. మౌనికకి పేరు వేపించుకునే అవసరం లేదు, ఏ టైం అయినా ఇక్కడ ఉంటది. ఇప్పుడు బీజేం వస్తుంది. ఏం ఫీల్ అవుతలేవు కదా? లేదు ఫీల్ అవుతలేను. నువ్వు ఇంకా పెయిన్ భరించలేదు ఇప్పుడు అని చెప్పేసి ప్రాంక్ అని చెప్పేసి నాకు ఇప్పుడు ఓకే అనిపించింది. లేకపోతే అది నిజంగా అయితే నేను ఈరోజు మొత్తం డే మొత్తం చాలా ఫీల్ అవుతుండే.
నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దనే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు వన్ డే కదా చూసినప్పుడల్లా కానీ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు నేను వచ్చి నేను తీసుకెళ్ళింది అనుకో వేసుకొని ఇంకే నేను ఈ పక్కన ఉంటాను, నేను టేక్ కేర్ చేస్తా, నీకు రెడ్ బుల్ తీసుకొస్తుండే, థమ్స్అప్ తీసుకొస్తుండే, సమోసా తీసుకొస్తుండే, అది వేసుకునేదాకా ఏదో ఒకటి నేను ఫుడ్ నీకు పెడుతుండే, హ్యాపీగా నువ్వు తినుకుంటా ఫుడ్ పెట్టి కూర్చిస్తుండే అన్నట్టు ఈయన. అంతేనా? బట్ ఇట్స్ ఓకే, అది ప్రాంక్ అయినా కూడా ఇట్స్ ఓకే. అమ్మ ఫీల్ అవుతాడు అనుకో, అసలే కొంచెం తెల్లగా ఉంటాడు కదా అమ్మ. లేదు అట్లా నీ అంత కాదులే. సరే నువ్వు కూడా ఉంటావు లేరా? మన టీమ్ లో తెల్లగా అంటే నా వెనకాల వచ్చి చూసినా ఆ చెల్లె ఎవరే కనిపించట్లేదే, కట్టెన్ కలున్నారా? ఆ కటన్ తెల్లగా ఉంది కదా దాని వెనకాల కట్టెన్ గురించి మాట్లాడుతున్నావా? ఓకే ఓకే. కానీ నయనతార ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. షీస్ ఇట్. షీ ఇట్. షిట్ కూడా షిట్ కూడా అదే అంటుంది. నేను షిట్ అన్నా. బ్యూటిఫుల్ షిట్ షిట్. అరే పోదామా పోదామా? ఇందు నా చెల్లె కాదు నా అట్లా అనిపిస్తుంది. నువ్వైతే ప్రిన్సెస్ నేను చెల్లెవా క్వీన్ అంటారు. నేనెవరో అడుగుతున్నా. అది ప్రిన్సెస్, నేను బంగారం. బంగారం. నిలువెత్తు కొంచెంసేపు పంపిస్తావా? తాకట్టు పెట్టుకుంటా. 60 కిలో బంగారం. మామూలుగా కూడా గోల్డ్ 100 రూపీస్ కేజీ ఉంటది, దాని ఒక దానికి కేజీ వచ్చేసి క్రోడ్స్ లో ఉంటది. బయటికి పంపండి ఒకసారి, చెప్పు చూస్తారు ఇట్లా ముఖం మీద. నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నావు ఏంద్రా? నా ఇంటర్ ఫీలింగ్ దానికి ఎప్పుడు చెప్తారు నేను? కానీ వద్దురా, అది కూడా నా చెల్లెనే, నువ్వు నా చెల్లెవే. ఎందుకంటే ఎట్లా వస్తుంది తెలుసా? వంశీ ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు ఏంటి ఇది అని చెప్పి ఇట్లా గూరు దగ్గరే ఉన్నాం. వాళ్ళ మాటలు వేరే ఉంటాయి. వంశీకి ఏంటి అని అంటే ఎవరికి కలిపి రాలేదు, జెన్యున్ ట్రస్టెడ్ పేజ్ కదా. నేను కలిపి వచ్చిండు. కలిపి వచ్చాం. మస్తు మంది కలిపిన కదా, అందరు రోడ్ మీద నిల్చుంటారు, ఇంటికి వస్తారు డైలీ. వంశీ ఇస్ జెన్యూన్ బాయ్. లోపల ఏమనిపిస్తే అదే చెప్తాను. ఆనెస్టా? నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే నువ్వు నాకు ఓకే అనే కదా. ఆయన ఎందుకు ఓడుతుంది, నన్ను ఎందుకు ఫ్రెండ్ అది అదన్నీ ఏదేదో అంటది. నా గురించి ఏం చెప్పవా? ఆయన జెన్యున్ ట్రస్టెడ్ పేజ్. నేను అన్న గురించి ఏం చెప్తా అంటే, చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్న ముందట్టున్నా అనుకో, నువ్వు నా బంగారం చెల్లి వావ్ వావ్ అని అంటాడు. అదే బై మిస్టేక్ లో అదే నా ముందటనే ఇందు వచ్చింది అనుకో, అరే నాన్న బంగారం ఇప్పుడు వచ్చారు, నువ్వు నా చెల్లి కదరా, చెల్లి బంగారం అని అంటాడు. నవీనన్న ప్రేమ అట్లాంటిది. ఎవరికి హెడ్ చేయడు నవీన్, అందరూ మనోళ్ళే అనుకుంటున్నారు. అంటే నాకు అందరి మీద ఇష్టం ఉంటది. నేను చెప్తా, అన్నకేంటంటే ఎవరిని వేరు చేసి మాట్లాడాలి అని ఉండదు, అందరు కలిసి ఉండాలి అని కోరుకుంటాడు. అవి సెట్ అవ్వవు కొన్నిసార్లు. సెట్ అవ్వవు. సెట్ కాకనే మొన్న పొట్టు తిట్టినావు కదా. నువ్వు మౌనికకి చెయ్యి చూపిస్తావా? పాపం నవీన్ ని ఫస్ట్ టైం అనుకుంటా. నవీన్ ఫస్ట్ టైం ఎవరేమంటారు చూద్దాం. పోలే నవీన్ చూపి మౌనే నీకే సరే నాకు ఏళ్ళు చూపిస్తున్నావు విర్జీయంగా, నువ్వు ఎందుకు చూస్తున్నావు? అసలు వీళ్ళిద్దరికి కొట్టిపోయాలి పచ్చబొట్టు పొడిపిస్తావు మౌనికాని. ఒక బర్రె కుక్క ఎండింగ్ ప్లీజ్. సో గైస్ ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మాకు చెప్పండి, ఆయనకు చెప్పకండి, నాకు చెప్పండి. ఇంకా ఇంకా ప్రాంక్స్ అమ్మాయిలు ఎవరైనా సింగిల్ గా ఉంటే నవీన్ ట్రై చేయొచ్చు. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి టైం ఉంది. ఏ ప్రాంక్స్ అయినా చెయ్యండి అక్క, నాకు ప్రాబ్లం లేదు. బట్ అది హర్ట్ అయ్యే ప్రాంక్స్ చేస్తే నేను తీసుకోలేను. మొన్న జరిగింది చూడు 4 hours గైస్ వచ్చాం. ఇంకో ఎవరైనా ఇప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఛాన్స్ ఉంది నవీన్ కోసం. చెప్పాలి నీకు, ఇన్స్టాలో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది నవీన్ కి, అదే కింద కూర్చుంటాడు చూడు సక్క, అది రిలీజ్ చేసినాం కదా, దాంట్లో అంట అది చూసి నువ్వు అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నావు, నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అదే చెప్తున్నా, అమ్మాయిలందరికి ఒకటే చెప్తున్నా, నవీన్ కి ఇంకా పెళ్లి కాలే, ఇంకా ఛాన్స్ ఉంది గైస్. ఇంకా డిఎస్ చేయొచ్చు గైస్. వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నవీన్ కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్న అమ్మాయిలు.